ఒకరోజు నైట్ సంవత్సరంన్నర బాప్తిస్మం తీసుకున్న సంవత్సరంన్నరకి ఒకరోజు నైట్ కలొచ్చింది నాకు. డాక్టర్ నా భర్త రూపంలో వచ్చారు. ముగ్గురు సిస్టర్స్ వచ్చారు పక్కన. ఇలా గొంతులో నుంచి ఇలా తీశారు. నల్లగా ఒక బంకలాగా. హ్మ్. ఒక దురాత్మ నల్ల ఇలా శక్తి గట్టిగా లాగారు. గట్టిగా లాగితే సౌండ్ గూడా వచ్చింది నాకు. ఇలా తీసి ఇలా తీస్తే పక్కన అపార్ట్‌మెంట్ ఉంది. ఆ పక్కన అపార్ట్‌మెంట్ చెట్టు ఉంది అక్కడే. ఇటు మా బెడ్‌రూమ్ పక్కనే ఈ అపార్ట్‌మెంట్ దాని పక్కన చెట్టు. ఇలా తీస్తే ఆ చెట్టు వేర్లోకి వెళ్ళడం నాకు ఆ కలలో దర్శనం కనపడింది. ఆ సౌండ్ వచ్చింది. వేర్లల్లో ఒక భూమి కొంచెం నెర్ర వస్తే ఎలా ఉంటదో అలా వెళ్ళిపోయింది అందులోకి వేర్లలోకి. హ్మ్. వెంటనే తెల్లవారుజాము నుంచి నాకు దగ్గు రావట్లేగా. అంటే రోజు ప్రతిరోజు నైట్ దగ్గు రావట్లేగా. ప్రతిరోజు దగ్గి దగ్గి ఉన్నాను గదా! ఈ కల వచ్చిన తర్వాత అప్పటి నుంచి దగ్గు రావట్లే. ఏంది దగ్గు రాట్లే దేవుడు స్వస్థపరిచాడు అని నేను ఒక 4, 5 స్వీట్స్ ఎక్కువ తిన్నా. హ్మ్. దగ్గొస్తదా రాదా టెస్ట్. తింటే అసలు రావట్లే. అలా నాకు ఇంక దగ్గే రావట్లేదు. ఇక దగ్గు రావట్లే ఏంటి అద్భుతం మిరాకిల్ అని హ్మ్. నేను ఇంకా స్తుతించడం, ఇంకా ఉపవాసం చేయడం, ఇంకా ప్రార్థించడం ఇక నాలో ఉజ్జీవం వచ్చింది. ఆ చెట్టు వేర్లలోకి వెళ్ళిపోయింది. ఆ చెట్టు అలా ఆ కల నాకు అలా జరిగింది. 4, 5 నెలల్లో ఎండిపోయింది ఆ చెట్టు. ఎండిపోయి ఒక అన్యజనులు, హ్మ్. అన్యజనులకి ఆ శక్తి బలి తీసుకుంది. ఎవరినో ఒకరిని అడుగుద్ది బలి. అంటే అపవిత్రమైన ఆత్మలు పట్టిన సేనా దయ్యం ఉంది గదా! హ్మ్. ప్రభువా నన్ను ఏమి అంటే ఇబ్బంది పెట్టొద్దు. నేను 2000 పందుల్లోకి ఎళ్ళిపోతా. అందులోకి ఎళ్ళగొట్టిండంటే యేసు ప్రభు ఆజ్ఞాపిస్తారు ఆ పందుల్లోకెళ్ళమని. అలా ప్రాణానికి ప్రాణం బలి తీసుకుంటాయి. ఈ ప్రాణం కాకపోతే ఇంకో ప్రాణంలోకి పోతా అని బలి తీసుకుంటాయి. అలా నాది అలా వెళ్ళిపోయాక చెట్టులో వేర్లల్లో ఎండిపోయింది. ఆ ఎండిపోయిన చెట్టు అదే టైంలో ఎండిపోతున్న టైంలో ఆ మనిషి చనిపోయారు. హుహు. చనిపోయారిగ. ఒకవేళ నేను ఇదే మూమెంట్‌లో యేసయ్యని నమ్ముకోకపోతే, తెలుసుకోకపోతే నేను డైరెక్ట్‌గా చనిపోయి నరకానికి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు నాకు ఈ రక్షణ యేసయ్య ఇంత గొప్ప రక్షణ నాకిచ్చిండు. హ్మ్. నా ఆత్మను రక్షించిండు. నేను ఒకప్పుడు ఆత్మ లేదన్న నాకు ఆత్మను చూపించాడు, రక్షించాడు, నన్ను స్వస్థపరిచారు. భయంకరమైన మాంత్రిక శక్తుల నుంచి నన్ను విడిపించి, నన్ను బ్రతికించి ఈరోజు సజీవంగా నిలబెట్టారు. ప్రే ప్రార్థనలో ఎదుగుతున్నా ఇంకా నాకు దేవుడు నాలో ఆత్మలో మాట్లాడుతున్నారు. నీవు సువార్త ప్రకటించాలి. ఎంతోమంది పీడించబడుతున్నారు. ఎంతోమంది మాంత్రిక శక్తుల ద్వారా పీడించబడుతున్నారు. ఎంతోమంది పాపులు, దొంగలు, నరహంతకులు, మాంత్రికులు, విగ్రహారాధికులు వారందరూ మారాలి. నువ్వు ప్రార్థన చేయాలి లోపల అని నా లోపల అంతరంగంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఈ మూమెంట్‌లో నేను ఆత్మల భారం కలిగి జీవించాలని దేవుని ప్రణాళిక చొప్పున ఈ కరపత్రిక రాశాను. హ్మ్. నాకు లోపల ఆత్మల భారం కలిగి జీవించాలన్న తలంపు వచ్చింది. దేవుడు బయలుపరుస్తున్నాడు. నువ్వు చెప్పాలి, సువార్త ప్రకటించాలంటే నేను ఎలా ప్రకటించగలుగుతానని నేను ఈ కరపత్రిక దేవుని ప్రణాళిక చొప్పున రాసి న్యూస్ పేపర్‌లో ఈ పత్రికలు ఆ పేపర్‌లో వేపించా. ప్రస్తుతం అమ్మగారు, నాన్నగారి పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు నేను నమ్ముకున్నాక, నాలో పరిశుద్ధాత్ముడు వచ్చాక, హ్మ్. నేను నా తల్లిదండ్రులకి యేసయ్యే దేవుడు. హ్మ్. మీరు చేసే ఎన్ని విగ్రహాలు, అందులో జీవం లేదు. హ్మ్. మీరు చేసిన వ్యర్థం నాన్న, అమ్మ అని చెప్పారు. హ్మ్. మేము నమ్మం. మేము నీలాగా గాదు. మేము నమ్మం అని తిరుపతి వెళ్లారిగ. వాళ్ళు మళ్ళీ గూడా. ఎళ్లారు. మళ్ళీ వెళ్లారు నమ్ముకున్నాక. హ్మ్. 2017లో నమ్ముకున్నాక 2018లో వాళ్ళు తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకున్నారు. హ్మ్. వారి భక్తి. హ్మ్. తర్వాత నేను చెప్తూనే ఉన్నా రోజు ఫోన్ అమ్మ చేసినప్పుడల్లా, మాట్లాడినప్పుడల్లా యేసయ్య నాకు వెలుగు రూపంలో కనిపించాడు. యేసయ్య నాకు ఇలా దర్శించాడు. యేసయ్య నన్ను కాపాడిండు. ఈరోజు నాకు ఈ బ్రతికి ఉన్న ఈ జుట్టంతా వచ్చింది. మళ్ళీ ఈ జుట్టొచ్చింది. నాకు స్వస్థతొచ్చింది. లంగ్స్ ప్రాబ్లమ్ తగ్గిపోయింది హ్మ్. అని చెప్తున్నా. దేవుడు గురించి చెప్తూనే ఉంటే మా అమ్మకి లోపల ఆత్మ ఆమెకి దేవుడితోనే వింటుందిగ. దేవుని వాక్యం వింటుంది ఆమె గూడా. హ్మ్. నిజమే అనుకుంటా యేసయ్య దేవుడు అనుకుంటా అని మా అమ్మకి ముందు నమ్మకం కలిగింది. మా నాన్నకి కలగలేదు. నాన్న అన్నీ ఒకటే.